హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీరో టు హీరో విత్ గురు. ఈరోజు మనం వర్షాకాలంలో ఉపయోగించే 20 సెంటెన్స్ తెలుసుకున్నాం. అవి ఏంటివి అనేది విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం. విత్ ఎగ్జాంపుల్తో ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలో దాని ఎగ్జాంపుల్ ఏంటనేది తెలుసుకుందాం. 25 ఫస్ట్. ఇట్స్ రైనింగ్. ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతోంది. ఇట్స్ రైనింగ్, వర్షం పడుతోంది. ఎప్పుడంటే మనం వర్షం పడుతుంది అని చెప్పేటప్పుడు దీన్ని ఇట్స్ రైనింగ్ అని యూజ్ చేస్తాం. అంటే వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్. దీనికి ఉదాహరణ దీనికి ఉదాహరణ ఏంటంటే ఇట్స్ రైనింగ్ ప్లీజ్ స్టే ఇన్సైడ్. వర్షం పడుతుంది, దయచేసి లోపల ఉండండి. దీనికి ఉదాహరణ ఇట్స్ రైనింగ్ ప్లీజ్ స్టే ఇన్సైడ్. అంటే వర్షం పడుతుంది, దయచేసి లోపలే ఉండండి. అప్పుడు యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్, ఇట్స్ రైనింగ్ హెవీలీ. బాగా వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది అని అర్థం. బాగా వర్షం పడుతుంది అంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ, బాగా వర్షం పడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్స్ రైనింగ్ హెవీలీ, డోంట్ గో అవుట్ సైడ్. వర్షం బాగా పడుతుంది, బయటికి వెళ్ళకండి లేదా వెళ్ళొద్దు అనేది యూజ్ చేస్తాం. ఇట్స్ రైనింగ్ హెవీలీ, డోంట్ గో అవుట్ సైడ్. వర్షం బాగా పడుతుంది, బయటికి వెళ్ళొద్దు. నెక్స్ట్, ఇట్స్ డ్రిజిలింగ్ అంటే జల్లులు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజిలింగ్ అంటే జల్లులు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజిలింగ్ అంటే జల్లులు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజిలింగ్, టేక్ యువర్ అంబ్రెల్లా. ఇట్స్ డ్రిజిలింగ్, టేక్ యువర్ అంబ్రెల్లా అంటే జల్లులు పడుతున్నాయి, గొడుగు తీసుకో వెళ్ళండి లేదా గొడుగు తీసుకోండి అనేదాన్ని ఇలా వాడతాం. ఇట్స్ డ్రిజిలింగ్, టేక్ యువర్ అంబ్రెల్లా. నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇట్స్ పోరింగ్. ఇట్స్ పోరింగ్ అంటే కుండపోత వర్షం పడుతుంది అని అర్థం. ఇట్స్ పోరింగ్, ఇట్స్ పోరింగ్ అంటే కుండపోత వర్షం పడుతుంది. ఇట్స్ పోరింగ్, కుండపోత వర్షం పడుతుంది. ఇట్స్ పోరింగ్, లెట్స్ వెయిట్ హియర్. ఇట్స్ పోరింగ్, లెట్స్ వెయిట్ హియర్ అంటే కుండపోత వర్షం పడుతుంది, ఇక్కడే వేచి ఉందాము లేదు ఇక్కడే ఉందాము అని అర్థం. కుండపోత వర్షం పడుతుంది, ఇక్కడే ఉందాము అంటే ఇట్స్ పోరింగ్, లెట్స్ వెయిట్ హియర్. టేక్ నెక్స్ట్, టేక్ యువర్ అంబ్రిల్లా. టేక్ యువర్ అంబ్రిల్లా అంటే గొడుగు తీసుకు వెళ్ళండి లేదా గొడుగు తీసుకోండి అని అర్థం. టేక్ యువర్ అంబ్రిల్లా. దీనికి ఎగ్జాంపుల్ అంటే టేక్ యువర్ అంబ్రిల్లా బిఫోర్ లీవింగ్. టేక్ యువర్ అంబ్రిల్లా బిఫోర్ లీవింగ్, మీరు బయటికి వెళ్ళే ముందు గొడుగు తీసుకొని వెళ్ళండి. టేక్ యువర్ అంబ్రిల్లా బిఫోర్ లీవింగ్, బయటికి వెళ్ళే ముందు మీరు గొడుగు తీసుకొని వెళ్ళండి అని వాడతారు దాన్ని. నెక్స్ట్ ఏంటి? డోంట్ ఫర్గెట్ యువర్ రెయిన్ కోట్. డోంట్ ఫర్గెట్ యువర్ రెయిన్ కోట్ అంటే రెయిన్ కోట్ మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ యువర్ రెయిన్ కోట్ అంటే రెయిన్ కోట్ మర్చిపోవద్దు అని. డోంట్ ఫర్గెట్ యువర్ రెయిన్ కోట్ టుడే. ఈరోజు రెయిన్ కోట్ మర్చిపోవద్దు అని అర్థం. డోంట్ ఫర్గెట్ యువర్ రెయిన్ కోట్ టుడే, ఈరోజు రెయిన్ కోట్ మర్చిపోవద్దు. నెక్స్ట్, వేర్ వాటర్ ప్రూఫ్ షూస్. వేర్ వాటర్ ప్రూఫ్ షూస్ అంటే నీళ్లు పట్టని చెప్పులు వేసుకుని అంటే నీళ్ళు వాటర్ ప్రూఫ్ తీసుకోమంటున్నాను. నీళ్లు పట్టని చెప్పులు వేసుకోండి అని అర్థం. వేర్ వాటర్ ప్రూఫ్ షూస్, నీళ్లు పట్టని చెప్పులు వేసుకోండి. ఎగ్జాంపుల్ అంటే వేర్ వాటర్ ప్రూఫ్ షూస్ ఇన్ ది రైనీ సీజన్ అంటే వర్షాకాలంలో నీరు పట్టని చెప్పులు వేసుకోండి. వేర్ వాటర్ ప్రూఫ్ షూస్ ఇన్ ది రైనీ సీజన్. ఇది తర్వాత మై క్లాత్స్ గాట్ వెట్. మై క్లాత్స్ గాట్ వెట్ అంటే నా బట్టలు తడిచాయి. మై క్లాత్స్ గాట్ వెట్ అంటే బట్టలు తడిచాయి. దీనికి ఎగ్జాంపుల్ మై క్లాత్స్ గాట్ వెట్ ఇన్ ది రెయిన్. మై క్లాత్స్ గాట్ వెట్ ఇన్ ది రెయిన్. మై క్లాత్స్ గాట్ వెట్ ఇన్ ది రెయిన్ అంటే వర్షంలో నా బట్టలు తడిచాయి.
మై క్లాత్స్ గాట్ వెట్ ఇన్ ది రెయిన్ అంటే వర్షంలో నా బట్టలు తడిచాయి. నెక్స్ట్ నెక్స్ట్ మై షూస్ ఆర్ వెట్. మై షూస్ ఆర్ వెట్. మై షూస్ ఆర్ వెట్ నా చెప్పులు తడిచాయి. వెట్ అంటే తడిగా ఉండడం, తడి. వెట్ అంటే తడి. మై షూస్ ఆర్ వెట్ నా చెప్పులు తడిశాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మై షూస్ ఆర్ వెట్ నౌ ఇప్పుడు నా చెప్పులు తడిసి ఉన్నాయి అని అర్థం. దాన్ని తడిశాయి, తడిసి ఉన్నాయి అని అర్థం. మై షూస్ ఆర్ వెట్ నౌ. మై షూస్ ఆర్ వెట్ నౌ. మై షూస్ ఆర్ వెట్ నౌ ఇప్పుడు నా చెప్పులు తడిశాయి. రోడ్స్ ఆర్ స్లిప్పరీ. రోడ్స్ ఆర్ స్లిప్పరీ అంటే రోడ్లు జారుడుగా ఉన్నాయి. రోడ్స్ ఆర్ స్లిప్పరీ అంటే రోడ్లు జారుడుగా ఉన్నాయి అని అర్థం. రోడ్స్ ఆర్ స్లిప్పరీ నా రోడ్లు జారుడుగా ఉన్నాయి అని అర్థం. ది రోడ్స్ ఆర్ స్లిప్పరీ బీ కేర్ఫుల్. రోడ్లు జారుడుగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ రోడ్స్ ఆర్ స్లిప్పరీ బీ డ్రైవ్ కేర్ఫుల్లీ. అలా తీసుకోవచ్చు. ఇలా ఎగ్జాంపుల్ చాలా తీసుకోవచ్చు. అంటే రోడ్లు జాగ్రత్తగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. రోడ్ ఆర్ స్లీపరీ బీ కేర్ఫుల్. డ్రైవ్ కేర్ఫుల్లీ. డ్రైవ్ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఆ, నడపండి అని అర్థం. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ కేర్ఫుల్లీ ఇన్ ది రెయిన్ వర్షంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని అర్థం. డ్రైవ్ కేర్ఫుల్లీ ఇన్ ది రెయిన్ అంటే వర్షంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నెక్స్ట్ అంటే వాక్ స్లోలీ నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ అంటే నెమ్మదిగా నడవండి అని అర్థం. వాక్ స్లోలీ ఆన్ వెట్ రోడ్స్ తడి రోడ్ల పైన నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ ఆన్ వెట్ రోడ్స్ అంటే తడిన రోడ్ల మీద నెమ్మదిగా నడవండి. వాచ్ యువర్ స్టెప్ అడుగు జాగ్రత్తగా వేయండి. వాచ్ యువర్ స్టెప్ అంటే అడుగు జాగ్రత్తగా వేయండి. వాచ్ యువర్ స్టెప్ అడుగు జాగ్రత్తగా వేయండి. వాచ్ యువర్ స్టెప్ ది ఫ్లోర్ ఈజ్ వెట్. వాచ్ యువర్ స్టెప్ ది ఫ్లోర్ ఈజ్ వెట్ అంటే అడుగు జాగ్రత్తగా వేయండి, నేల తడిగా ఉంది అని అర్థం. వాచ్ యువర్ స్టెప్ ది ఫ్లోర్ ఈజ్ వెట్ అంటే అడుగు జాగ్రత్తగా వేయండి, నేల తడిగా ఉంది అని అర్థం. ది వెదర్ ఈజ్ కూల్ టుడే. ది వెదర్ ఈజ్ కూల్ టుడే అంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది అని అర్థం. ది వెదర్ ఈజ్ కూల్ టుడే అంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ ది వెదర్ ఈజ్ కూల్ టుడే లెట్స్ గో అవుట్ సైడ్ అంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది, బయటికి వెళ్దాం. ది వెదర్ ఈజ్ కూల్ టుడే లెట్స్ గో అవుట్ సైడ్ వాతావరణం చల్లగా ఉంది, బయటికి వెళ్దాం అని అర్థం. ఇట్స్ వెరీ విండీ. నెక్స్ట్ ఇట్స్ వెరీ విండీ అంటే బలమైన గాలులు వీస్తున్నాయి అని అర్థం. ఇట్స్ వెరీ విండీ బలమైన గాలులు వీస్తుంది, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇట్స్ వెరీ విండీ బలమైన గాలి వీస్తుంది అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్స్ వెరీ విండీ టుడే ఈరోజు బలమైన గాలి వీస్తుంది అంటే ఇట్స్ వెరీ విండీ టుడే అంటే ఈరోజు బలమైన గాలి వీస్తుంది అని దీని అర్థం. అప్పుడు యూజ్ చేయొచ్చు. ఈరోజు గాలి పెద్దగా పెడుతుంది అన్నప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. దే ఆర్ డార్క్ క్లౌడ్స్ అంటే మనం మేఘాలు కమ్ముకొని వస్తున్నాయి అనేటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. దే ఆర్ డార్క్ క్లౌడ్స్ నల్లని మేఘాలు ఉన్నాయి అంటే నల్లని మేఘాలు వస్తున్నాయి అని అర్థం. దే ఆర్
డార్క్ క్లౌడ్స్ నల్ల మేఘాలు ఉన్నాయి. దే ఆర్ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. ఆకాశంలో నల్లటి మేఘాలు ఉన్నాయి, మబ్బులు కమ్ముకొని వస్తున్నాయి అనేదాన్ని ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. దే ఆర్ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. దే ఆర్ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం వర్షం పడుతుంది అని చెప్పేటప్పుడు, వస్తాదేమో అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొద్దు. ఇట్స్ లుక్ లైక్ రెయినీ. ఇట్స్ లుక్ లైక్ రెయినీ. ఇట్స్ లుక్స్ లైక్ రెయినీ అంటే వర్షం పడేలా ఉంది. ఇట్స్ లుక్ లైక్ రెయినీ అంటే వర్షం పడేలా ఉంది. ఇట్స్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్స్ లుక్స్ లైక్ రెయిన్, లెట్స్ గో హోమ్. వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్దాం పద. ఇంటికి వెళ్దాం పద అని అర్థంలో వాడచ్చు. ఇట్స్ ఇట్స్ లుక్స్ లైక్ రెయినీ, రైన్. లెట్స్ గో హోమ్. వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్దాం పదా అని ఇది చేయొచ్చు. ఇంకోటి లెట్స్ వెయిట్ హియర్ అంటే ఇక్కడే ఉన్నాము అనేటప్పుడు ఇది ఎక్కడే నేను చేయొచ్చు. ఇక్కడే ఉన్నాము అనేటప్పుడు లెట్స్ వెయిట్ హియర్, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే వేచి ఉన్నాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్స్ వెయిట్ హియర్ ఫర్ ఏ వైల్. లెట్స్ వెయిట్ హియర్ ఫర్ ఏ వైల్ కొద్దిసేపు ఇక్కడే వేచి చూద్దాము లేదా ఇక్కడే వేచి ఉందాము అని అర్థం. ఇది లెట్స్ వెయిట్ హియర్ ఫర్ ఏ వైల్ కొద్దిసేపు ఇక్కడే వేచి చూద్దాము లేదా ఇక్కడే ఉన్నాము అని అర్థం. ఇది నెక్స్ట్ 19th. వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్ అంటే వర్షం ఆగే వరకు ఇక్కడే ఉన్నాము. వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్ వర్షం ఆగే వరకు వేచి ఇక్కడే ఉన్నాము, ఉండండి, ఉన్నాము, ఉండండి అనేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఏదండి ఇది యూజ్ చేస్తాం. లెట్స్ వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్ వర్షం ఆగే వరకు వేచి ఇక్కడే ఉండండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్ బిఫోర్ లీవింగ్ అంటే బయటికి వెళ్ళే ముందు వర్షం ఆగే వరకు వేచి ఉండండి అని అర్థం. లెట్స్ సారీ వెయిట్ అంటిల్ లెట్స్ అనేది చెప్తాం. సారీ వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్ బిఫోర్ లీవింగ్. బయటకు వెళ్లే ముందు వర్షం ఆగే వరకు వేచి ఉండండి అది అర్థం. రెయిన్ హ్యాస్ స్టాప్డ్. రెయిన్ హ్యాస్ స్టాప్ అంటే వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది అనే దాన్ని ఎలా చెప్తామంటే రెయిన్ హ్యాస్ స్టాప్డ్ అంటే వర్షం ఆగిపోయింది అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటని ది రెయిన్ హ్యాస్ స్టాప్డ్ లెట్స్ గో వర్షం ఆగిపోయింది వెళ్దాం పదా. వర్షం ఆగిపోయింది వెళ్దాం పదా. ది రెయిన్ హ్యాస్ స్టాప్డ్ లెట్స్ గో అంటే వర్షం ఆగిపోయింది వెళ్దాం పదా అని యూజ్ చేస్తాం దీన్ని. ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్. ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్ అంటే వీధుల్లో నీళ్లు నిలిచిపోయాయి అంటే వీధుల నిండా నీళ్లు ఉన్నాయి. అంటే వీధులలో నీళ్లు ఉన్నాయని చెప్పేటప్పుడు ఏం చెప్తాం అంటే ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్. ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్ అంటే వీధులలో నీళ్లు నిలిచిపోయాయి అని అర్థం. అప్పుడు యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్ ఆఫ్టర్ ది హెవీ రెయిన్ అంటే భారీ వర్షం తర్వాత వీధుల్లో నీళ్లు నిలిచిపోయాయి అని అర్థం. ది స్ట్రీట్స్ ఆర్ ఫ్లడ్డెడ్ ఆఫ్టర్ ది హెవీ రెయిన్ అంటే భారీ వర్షం తర్వాత వీధుల్లో నీరు నిలిచిపోయింది అనేప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇది చెప్తాం. నెక్స్ట్ ది పవర్ వెంట్ అవుట్ కరెంటు పోయింది అని ఎలా చెప్పాలంటే ది పవర్ వెంట్ అవుట్ అని చెప్పాలి. కరెంటు పోయిందని ఎలా చెప్పాలంటే
ది పవర్ వెంట్ అవుట్ అని చెప్పాలి, కరెంట్ పోయింది అని చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ది పవర్ వెంట్ అవుట్ బికాస్ ఆఫ్ ది స్ట్రోమ్. ది పవర్ వెంట్ అవుట్ బికాస్ ఆఫ్ ది స్ట్రోమ్. తుఫాను వలన లేదా బికాస్ ఆఫ్ ది విండి గాలి వలన, బికాస్ ఆఫ్ ది రెయిన్ వర్షం వలన కరెంటు పోయింది అని చెప్తాం. తుఫాన్ వల్ల కరెంటు పోయింది, ఇక్కడ తుఫాన్ వల్ల పోయిందని యూజ్ చేస్తాం. సెంటెన్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. ది పవర్ వెంట్ అవుట్ బికాస్ ఆఫ్ ది స్ట్రోమ్. తుఫాన్ వల్ల కరెంటు పోయింది. నెక్స్ట్, క్లోజ్ ది విండోస్. ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఇది వర్షాకాలం అయితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. గాలి వీస్తుంది బాగా అన్నప్పుడు క్లోజ్ ది విండోస్ అని చెప్పుకోవచ్చు. క్లోజ్ ది విండోస్ అంటే కిటికీలు మూసివేయండి అని చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం అంటే క్లోజ్ ది విండోస్ అని చెప్తాం. క్లోజ్ ది విండోస్ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి క్లోజ్ ది విండోస్ ఇట్స్ రైనింగ్. క్లోజ్ ది విండోస్ ఇట్స్ రైనింగ్ అంటే కిటికీలు మూసివేయండి వర్షం పడుతుంది అని అర్థం. క్లోజ్ ది విండోస్ ఇట్స్ రైనింగ్, కిటికీలు మూసివేయండి వర్షం పడుతుంది అని అర్థం. ఓపెన్ ది విండోస్. ఓపెన్ ది విండోస్ అంటే కిటికీలు తెరవండి. ఓపెన్ ది విండోస్ అంటే కిటికీలు తెరవండి. కిటికీలు తెరవండి. దీనికి ఎగ్జాంపుల్ అంటే ఓపెన్ ది విండోస్, ఫ్రెష్ ఎయిర్ ఈస్ కమింగ్. కిటికీలు తెరవండి, స్వచ్ఛమైన గాలి వీస్తోంది అనేటప్పుడు ఈ సెంటెన్స్ లో ఇలా చెప్తాం. ఎలా చెప్తాం అంటే కిటికీలు తెరవండి, స్వచ్ఛమైన గాలి వీస్తుంది అని చెప్పాలంటే ఎలా చెప్తాం అంటే ఓపెన్ ది విండోస్, ఫ్రెష్ ఎయిర్ ఈస్ కమింగ్ అలా చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్. బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ అంటే బట్టలు లోపలికి తీసుకొని రండి అని అర్థం. బట్టలు లోనికి తీసుకొని రండి అర్థం. బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ అంటే బట్టలు లోనికి తీసుకొని రండి అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ బిఫోర్ ఇట్స్ రైనింగ్. ఇట్స్ రెయిన్స్, రైనింగ్ అని అనొచ్చు. ఇట్స్ రెయిన్స్ వర్షం పడే ముందు బట్టలను లోనికి తీసుకొని రండి అని యూజ్ చేస్తాం. వీటిని బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ బట్టలు లోనికి తీసుకురండి. బ్రింగ్ ది అని చెప్పేటప్పుడు దీన్ని బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ అని చెప్తాం. దానికి బ్రింగ్ ది క్లాత్స్ ఇన్సైడ్ బిఫోర్ ఇట్స్ రెయిన్స్ అంటే వర్షం పడే ముందు బట్టలను లోపలికి తీసుకురండి అని మీనింగ్ లో ఇచ్చేస్తాం. ఇవి అండి ఈరోజు 25 ఈ సెంటెన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకో 25 చూద్దాం ఈ రైనింగ్స్ రిలేటెడే. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి, చెప్పినవి చేసుకోండి, అప్పుడు అన్ని గుర్తుంటాయి బాగా. నెక్స్ట్ బిఫోర్ బాగా మాట్లాడచ్చు ఇంగ్లీష్లో కూడా. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.